రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదల్ల మనోహర్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు, జన సైనికులకి అభివందనాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వైసీపీ రాక్షస పాలనలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు. వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకు భారం అయిపోయింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోసం చేసి గెలిచిన తర్వాత గుద్దుల మీద గుద్దులు కొడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పోయిన ఎలక్షన్లో వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కానీ, వైసీపీకి ఓట్లు వేయించిన వాళ్ళు కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఏగిసెగిసి తన్నినట్టుంది. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల కష్టాలు ఎన్నిసార్లు చెప్పినా ఆయన చెవుకు ఎక్కడం లేదు. మనం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లోనే చెప్తామా ఆయనకు అర్థమయ్యేటట్టు? ఈ వైసీపీ పాలనలో ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే బాదుడే బాదుడు. చీప్ లిక్కరు బాదుడే బాదుడు. ఉప్పు, పప్పు, నూనె బాదుడే బాదుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు కూడా సరిపోదు. ఇలాగే చెప్తేనా జగన్మోహన్ రెడ్డి చెవులో పడుతుందో లేదో అర్థం చేసుకోవాలి మనం. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము దమ్ము అని మాట్లాడుతున్నారు. అసలు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా దమ్ము అని మాట్లాడతారు? ఒక ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, వేలాది మంది పోలీసులు పెట్టుకొని కూడా దమ్ము లేకుండా ఈరోజు పరదాలను కలిసి తిరుగుతున్న నాయకుడు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తున్న 2 వారాల్లో రద్దు చేయండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇంకోటి అడుగుతున్నాము, మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఎక్కడ మద్యపాన నిషేధం చేయలేదు. చీప్ లిక్కర్ తో ప్రజల ఆరోగ్య సమస్యలు తీసుకొని వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయడానికి. నిజంగా దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం జన సైనికులకి, జనసేన పార్టీకి మాత్రమే. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీలో కూడా ధైర్యంగా నిలబడి ఎంత ఒత్తిడి తెచ్చినా కానివ్వండి, కిడ్నాప్ చేసి మీ ప్రాణాలు తీస్తామన్నా కానీ ధైర్యంగా నిలబడింది జన సైనికులు మాత్రమే. అది దమ్ము, జన సైనికుల దమ్ము, అది జనసేన ధైర్యం. నిజంగా చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈసారి రాష్ట్రంలో రాజకీయం లాగే చేస్తాము, యుద్ధం లాగే చేస్తాము. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాము. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.